హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ జైరస్. సో గేమర్స్, ఈరోజు వచ్చేసి మన బంగారం అయితే పోలీసులు అయితే ఎత్తుకెళ్ళారు గాయస్. సో ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్ మొత్తం నాశనం చేసేపోతున్నాం. సో ఇంకైతే పోలీసులకైతే ఈరోజు చుక్కలు అయితే చూపించబోతున్నాం అనమాట. సో ఇంకైతే పోలీసులకు వచ్చపడిపోవాల్సిందే. ఈరోజు వస్తున్నాడ్రా ఈ కేజీఎఫ్ అయితే. కేజీఎఫ్ టెన్ 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 సో ఇంకా అయితే వచ్చేస్తున్నాడు మన ట్యాంకర్ని తీసుకుంటే. అయితే ఇప్పుడు అందరు పోలీసులు అందరూ అనుకుంటారు, షాక్లో ఉంటారు. ఎందుకంటే ఆడు బంగారం ఎందుకు తెచ్చాంరా బాబు అనుకుంటారు. ఇప్పుడు పోలీసులు అయితే వచ్చేస్తున్నాడు కేజీఎఫ్. టెన్ 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 టేరడే టెన్ 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 టెన్. సో వస్తున్నాడు జాను బొంబాయికి జానుడే. ఈడి అడుగుల్లో ఉందిరా వండుకుంటేనే మారుడే, పట్టుకుంటేనే. సో సో మీకు 3 అంకెలు లెక్క పెడతా. సో ఈ లోపలకే ఆ బంగారం ఎక్కడుందో నాకు తెచ్చిచ్చాడు. లేకపోతే ఒక్కొక్క నక్కుడికి ఉందరా, చూసుకోండిరా. ఏయ్, బంగారం ఇచ్చానురా నా కొడకల్లారా. సో మనం ఇన్ఫినిట్ అయితే ఆన్ చేద్దాం. సో ఇంకా అయితే మనకేమవ్వదు, కానీ పోలీస్ నా కొడుకులకి అయితే మొత్తం ఇచ్చానురా బంగారం. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఇవ్వండి ఆ బంగారం. అది నా కాళ్ళ కింద ఉండాలి ఎప్పుడైనా సరే. పోలీసులో నా ఒక్క నా కొడుకుని ముక్కలు చేసిస్తాను. సో అది టేడేడే ఇచ్చారు కాబట్టి బతికిపోయారు. సీసీ కెమెరాలు ఉన్నాయా? అయితే ఫోటో తీసుకోండి. క్లచ్ తీసుకోరా ఫోటో. సో కానీ నేను మాట మీద అయితే నిలబడాను. సో మీకైతే చిన్న జలక్కైతే ఇచ్చేస్తాను. సో మా దగ్గర ఒక గన్ అయితే కొన్నాను. సో దాన్ని అయితే మీ మీద అయితే ట్రై చేసి వెళ్ళిపోతాను అన్నమాట. సో పెద్దమ్మ తీర్థం. సో టీడీడీ సో పోలీస్ స్టేషన్ మొత్తం తగలబడిపోవాలనిసిందే ఇవాళ. టీడీడీ సో ఇంకైతే మన కార్ తీసుకుంటే అయితే వెళ్ళిపోతాం గైస్ మనం. ఎందుకంటే ఇప్పుడైతే మన కారే బెస్ట్. సో ట్యాంకర్ వద్దు గైస్. సో కార్లో అయితే వెళ్ళిపోదాం. సో కార్ అయితేనే బెస్ట్ అనమాట. సో కార్లో అయితే వెళ్ళిపోదాం. సో ఇంకైతే టీడేడే సో ఎయిర్పోర్ట్ కాడికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంతలో మన హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో వచ్చేస్తున్నారా టీడీడీ ఇక్కడ మన జక్ అయితే ఉంటుంది. సో సూపర్ జక్ ప్యాక్ అయితే ఓర్ని టీడీడీ సో ఇప్పుడైతే మన సో పోలీసులు అయితే వచ్చేస్తున్నారు గాయస్. మనల్ని అయితే మన వెనకాల అయితే అడిపారు పోలీసులు అయితే. సో మన సూపర్ జక్ కాడికి అయితే వచ్చేసాం. సో ఇంకైతే దిగిపోవాల్సిందే. సో మనమైతే తప్పించుకుంటూ అయితే వెళ్దాం. సో తప్పించుకుంటూ అయితే వెళ్ళిపోవాలి గాయస్. సో పోలీసులు అయితే మనల్ని దాడి చేస్తున్నారనమాట. సో పోలీసుల నుంచి అయితే మనం అయితే ఎక్కేసాం సూపర్ జక్ అయితే. సో పోలీసులు అయితే ఆడుతున్నారు. సో ఇప్పుడైతే చాలా క్రిటికల్గా ఉందన్నమాట. సో రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మనల్ని అయితే చంపటాకైతే చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ కేజీఎఫ్ని అయితే ఎవరు చంపలేరు. కేజీఎఫ్ కాదు, రాకీ బాయ్. సలాం రాకీ బాయ్. టోయింగ్ సలాం రాకీ బాయ్. సో చూడండి గాయస్, మనల్ని చుట్టుముట్టేసారు అనమాట. సో మనమైతే తప్పించుకుంటూ వెళ్ళిపోదాం. సో దూరంగా అయితే మనం బీచ్ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని రోజుల దాకా రావద్దు. సో ఇప్పుడైతే మనం చనిపోయినట్టు కొనంత. సో ఇదైతే చేద్దాం అనమాట. సో మనమైతే చనిపోయినట్టు క్రియేట్ చేద్దాం. సో అప్పుడైతే మన పోలీసులు అయితే పట్టుకోలేరనమాట. సో ఈ దాడిలో మనమైతే చనిపోయినట్టు కొంచెం క్రియేట్ చేద్దాం అనమాట. సో మనమైతే
సో అందరి ముందర అయితే చనిపోవాలన్నమాట, లేకపోతే మనల్ని అయితే చంపిస్తారు. సో అందుకే గైస్ మనమైతే బీచ్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం. సో నేనైతే ప్లేన్ ఇంజిన్ అయితే ఆపేస్తాను. సో పోలీసులకి అయితే మన దారి తేలాలి కాబట్టి స్లోగా అయితే వెళ్దాం. రాండ్రా పోలీసులు, ఓ రాండ్రా. ఓ కాల్ చేశారు గాయస్, మనం ఎటు మట్టి అటు వెళ్ళిపోతుంది. సో మన విమానం అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది. ఓ ఓ ఓ పడిపోతాం, నీటిలో పడిపోతున్నాం. అరే గాయస్, నీటిలో అయితే పడిపోయాం గాయస్. సో పోలీసులు మొత్తం చుట్టుముట్టేసారు విమానాన్ని అయితే. సో మనం అలా నీటిలోకి అయితే దూరంగా వెళ్ళిపోతాం. సో చనిపోయాం గాయస్. సో మనకైతే ఏదన్నా కావాలో సో మళ్ళీ మనం ప్లేన్ అయితే స్పాన్ చేయాలన్నమాట. సో ప్లేన్ అయితే స్పాన్ చేయాలి. సో మనం ప్లేన్ కాడికి అయితే వెళ్ళిపోతాం. సో క్రాష్ అయిపోయిందనమాట ప్లేన్ అయితే. ఓర్ని ప్లేన్ అయితే లోనకి గెంటిపోయాడు గాయస్. సో మనం అయితే ఇక్కడ ఏమన్నా బోట్లు ఉన్నాయేమో ఎత్తుకుదామన్నమాట. బోట్ గాయస్ చంపేశారు గాయస్, కేజీఎఫ్ని అయితే చంపేశారు. సో నాకైతే పై అధికారులు అయితే ఫోన్ చేశారనమాట. సో కేజీఎఫ్ పోలీస్ స్టేషన్ మొత్తం నాశనం చేశారని పై అధికారులు అయితే ఫోన్ చేశారు. సో మనమైతే అంతకే వచ్చామన్నమాట. సో మన పేరు వచ్చేసి తేడా సింగ్. సో ఇప్పుడైతే మనం కేజీఎఫ్ అక్కడ మునిగిపోయాడు, అక్కడికైతే వెళ్తున్నాడండి. అదే మన రాకీ బాయ్ అయితే విమానం వేసుకుంటే అయితే సముద్రంలో పడిపోయాడు కదా. సో అక్కడికైతే వెళ్తున్నాడండి. సో మనం కూడా కొన్ని ట్యాంకర్స్ కూడా తీసుకెళ్దాం. సో ముందర అయితే వెళ్ళిపోదాం రండి. సో వచ్చేస్తున్నాడు. దిమ్ముక్ లేడా తేడా సింగ్ అయితే వచ్చేస్తున్నాడు అనమాట. తేడా సింగ్ చాలా తేడా సింగ్. సో చాలా తేడా. సో కేజీఎఫ్ అయితే అక్కడ మునిగిపోయాడు అంటారు, ఇలాగే వెళ్ళాడు. షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. సో బీచ్ లొకేషన్ దగ్గరే అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో గాయస్, సో తేడా సింగ్ చాలా తేడా సింగ్. సో గాయస్ కేజీఎఫ్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. అదే రాకీ బాయ్ లొకేషన్కి అయితే. సో మనకైతే ఆర్మీ ట్యాంకర్స్ ఇంకా పోలీస్ వెహికల్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇక్కడైనా అనమాట. సో మన రాకీ బాయ్ అయితే పడిపోయాడు. సో ఇక్కడైతే నెతకాలి. సో రాకీ బాయ్ని అయితే సో మనం అయితే ఇక్కడ నెతకదాం. సో ఎక్కడైనా ఉన్నాడేమో రాకీ బాయ్ అయితే. సో ప్లేన్ అయితే అదిగోండి గైస్ అక్కడ కనిపిస్తుందా మీకైతే. సో బోట్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఉండండి. సో బోట్లు ఏమైనా ఉన్నాయంట. సో బోట్లకి బోట్లకి అయితే కాల్ చేయండి. బోట్ కూడా కావాలన్నమాట. సో మనం అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా జేసీబీని ఒకటి స్పాన్ చేయండి. జేసీబీ కూడా కావాలి. సో అక్కడికి వెళ్ళి మనం అయితే జేసీబీతో ప్లేన్ అయితే పట్టుకురావాలి కాబట్టి. సో బోట్లు అయితే వచ్చేసినాయా. సో జేసీబీని కూడా కాల్ చేయండి గైస్. సో జేసీబీ కూడా రావాలి. సో జేసీబీ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ బోట్లో వెళ్దాం. సో బోట్ ఎక్కేద్దాం. సో బోట్ ఎక్కండి. సో ఎక్కండి గైస్. ఓర్ని బోట్ వెళ్తలేదు. ఓ షెడ్ గాయస్, షెడ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట బోట్ అయితే. సో ఇప్పుడైతే మనం అయితే జేసీబీని అయితే తెచ్చుకోవాలి. సో జేసీబీని అయితే తెచ్చుకోండి. సో జేసీబీతో అయితే గెంటించాలన్నమాట. సో బోట్ని అయితే నీటిలోకి వెళ్తే అప్పుడైతే వెళ్ళొచ్చు మనం బోట్ మీద అయితే. సో బోట్లో అయితే సో జేసీబీని అయితే తీయండి గాయస్. సో జేసీబీతో అయితే దించండి. సో జేసీబీ కూడా కావాలన్నమాట. సో మనం అయితే ప్లేన్ అయితే వారకు తీసుకురావాలి కాబట్టి. సో అయితే రెడీ అయిపోయింది అనమాట. సో బోట్ అయితే వెళ్ళిపోతుంది. పట్టుకోండి బోట్ పట్టుకోండి. ఓరని బోట్ పట్టుకోండి. ఆగే. సో ఈత కొట్టు అయితే మేము ఈతలో పట్టేసుకున్నా. బోట్ అయితే ఎక్కేసాం. సో ఇంకైతే టీ. సో మనమైతే ఇక్కడ అయితే కేజీఎఫ్ మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఎక్కడైనా సో ఓర్ని సో ఇక్కడెక్కడ మృతదేహం అయితే కనపడతలేదు. అదే మన కేజీఎఫ్ బాయ్ అయితే ఊరిని ఇక్కడెక్కడ లేదు. రాకీ బాయ్ అయితే ఊరిని రాకీ బాయ్ ఎక్కడే పడిపోయా. సో చూద్దాం ఉండండి గైస్. సో మనమైతే నీటిలోకి అయితే ఉరికిస్తామన్నమాట. సో నీటిలో పడ్డా ఎక్కడ పడ్డా ఊరిని బోర్డు కిందకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో నీటిలో అయితే చూద్దాం ఎక్కడైనా ఏమైనా కనపడుతున్నాయేమో. సో ఒకసారి బోర్డు అయితే ఎక్కుదాం గైస్. సో కొంత వెనక్కి తీసుకెళ్తాం ఉండండి. చూడకండి.
సో ఎక్కడ ఎవరు కనపడతలేదు. మన కేజీఎఫ్ అయితే ఎక్కడ కనపడతలేదు. అదే రాకీ బాయ్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఓర్ని రాకీ బాయ్ ఎక్కడ ఉన్నాడు? ఊరు బాబోయ్, రాకీ బాయ్ అయితే ఇక్కడ లేడు, చనిపోయాడు అనుకుంటా. చూద్దాం మరి. సో ఇంకా అయితే జేసీబీని అయితే వెనక్కి జేసీబీని తీసుకురండి. సో ప్లేన్ అయితే బయటికి తెద్దాం. అదే మన చాపర్ని అయితే బయటికి తీయాలన్నమాట. సో చాపర్ని అయితే బయటికి తీయాలి. సో ఇంకా బోట్ అయితే వేసుకుని వెళ్ళిపోదాం. సో ఉండండి గైస్. సో కేజీఎఫ్ని చంపేశారా? కేజీఎఫ్ చనిపోయాడా? సో మనకేమో ఆధారాలు దొరకలేదు. సో కేజీఎఫ్ చనిపోయినట్లే ఉన్నాడు. సో చూద్దాం. సో గ్యాంకర్స్ ఇవన్నీ ఉన్నాయంటే చనిపోయి ఉంటాడు. సో కేజీఎఫ్ అయితే అదే మన రాకీ బాయ్ అయితే చనిపోయాడు గాయ్స్. సో ఇంకా అయితే ప్లేన్ అయితే తీసేద్దాం పైకి అయితే. సో ప్లేన్ అయితే తీసేసి సో అప్పుడైతే చూద్దాం అనమాట. సో ప్లేన్ అయితే తీయాలి కదా. సో మన నీటిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి నీటిలో వెతకదాం. మన రాకీ బాయ్ ఎక్కడైనా ఉన్నాడేమో చూద్దాం గైస్. నీటిలో అయితే ఎక్కడా లేడు మన రాకీ బాయ్ అయితే. సో ఎక్కడా లేడు అనమాట. సో రాకీ బాయ్ అయితే సో ఇంకైతే ప్లేన్ అయితే తీసేద్దాం పైకి అయితే. సో ప్లేన్ అయితే తీసేద్దాం అనమాట. సో ప్లేన్ అయితే తీసిస్తా. సో ప్లేన్ అయితే తీసేవాలన్నమాట. సో ఓర్ని ప్లేన్ అయితే రావడం లేదు. ఓ షిట్, వడద పుచ్చకాయ. మనకైతే నీటిలో ఏం ఆంతలేదు ప్లేన్ అయితే. సో డ్రైవ్ అలా చేస్తున్నాం అనమాట. సో ప్లేన్ అయితే వారక తీసుకొచ్చేసాం గాయస్. ప్లేన్ అయితేనే సో ప్లేన్ అయితే తీసుకొచ్చేసాం సార్. ప్లేన్ అయితే తీసుకొచ్చేసాం. సో ఇక్కడైతే చూడాలన్నమాట. సో కేజీఎఫ్ బ్రో ఎక్కడున్నాడు? సో కేజీఎఫ్ని మొత్తం మన పోలీస్ స్టేషన్ని నాశనం చేసేసిన రాకీ బాయ్ అయితే చనిపోయాడు అనమాట. సో అక్కడికి రాకీ బాయ్ అయితే చనిపోయాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయితే కాలేదనమాట. సో ఎపిసోడ్ ఎండ్ అవ్వాలంటే ఇంకో పార్ట్ 2 ఉంది. సో గైస్ మీరు పార్ట్ 2కి 10 likes అయితే కొట్టండి. సో కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వెంటనే మీకు పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది. సో మరి మనకి కేజీఎఫ్ దొరికాడా లేదా? సో ఇంకా మనకైతే జేసీబీ అయితే చూడాలి మరి. సో ఇంకా ఒకసారి అయితే మన కార్ వేసుకుని వెళ్ళి లోనికి చూద్దాం. సో ఎక్కడైనా మన రాకీ బైక్ కనిపిస్తాడేమో. సో ఒకసారి పోలీస్ కార్ అయితే తీయండి. పోలీస్ కార్ అయితే తీయండి గైస్. పోలీస్ కార్ అయితే తీయండి అనమాట. పోలీస్ కార్ అయితే ఉండాలి. పోలీస్ కార్ అయితే మనకైతే చాలా అవసరం. పోలీస్ కార్ని అయితే తీసుకోవాలి. బోట్ అయితే వారికి అయితే వచ్చిందా గైస్? బోట్ ఇస్తుంది అయితే వెళ్దాం. ఉండండి. సో మనకి దీని మనకి ఈత అయితే వచ్చు. సో అయినా మనం బోట్ మీద అయితే వెళ్దాం. సో ట్యాంకర్లు గేంకర్లు అన్నీ తీసేసుకోవాలన్నమాట. సో బోట్ అయితే ఇటు తిరగడం మీదండి. సో బోట్ అయితే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది గాయ్స్. షిట్ వాటర్లో పడిపోయాడు పోలీస్ మ్యాన్. మనం పోలీస్ మ్యాన్ అయితే వాటర్లో పడిపోయాడు. షిట్ గైస్. ఓ షిట్ అప్పుడే 2 షాట్ పడిపోయాడు మనోడు అయితే వాటర్లో అయితే. ఓ షిట్ గైస్. షిట్ పుచ్చకాయ గైస్. వాడదా పుచ్చకాయ. సో కేజీఎఫ్ ఫేమ్ అవ్వడు చూడాలి గాయస్. ఇప్పుడైతే మనమైతే లోనకైతే వెళ్ళి నెతకదాం. సో
సో లోనకైతే వెళ్దాం. సో కేజీఎఫ్ ఎక్కడైనా కనపడతాడేమో, మన సలార్లో కానీ వెళ్ళిపోయాడేమో, సలార్ మూవీలో కానీ వెళ్ళిపోయాడేమో చూడాలి మరి. సో వీడియో ఇంతే గైస్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.